అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి మోక్షం లభించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రుణం తీసుకోవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు నుంచి ఒప్పందం కుదుర్చుకోవడానికి తెలంగాణ సర్కార్కు అనుమతినిచ్చింది. హైదరాబాద్ మధ్యలో మూసీ ప్రవహిస్తోంది. ఆ నదిని పునరుజ్జీవం చేయడానికి రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. మూసీని అభివృద్ధి చేస్తే హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు పనులు పూర్తయితే మూసీలో పరిశుభ్రమైన నీరు ప్రవహించే అవకాశం ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ నగర స్వరూపం కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అందుకే మూసీకి అవసరమైన రుణం తీసుకోవడానికి తెలంగాణ సర్కార్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. మూసీపై ప్రపంచ బ్యాంకుకు సిఫార్సు చేయడానికి తక్షణమే డిపిఆర్లు సిద్ధం చేయాలని కేంద్రం సూచించింది. ప్రపంచ బ్యాంకు నుంచి 4100 కోట్ల రుణం తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది. పర్యాటక వృద్ధికి తోడ్పడేలా మూసీ ప్రాజెక్టును రూపొందించడానికి రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. భారీ వర్షాలు, వరదల నుంచి భాగ్యనగర వాసులకు ఎలాంటి ముప్పు లేకుండా ఉండడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. పనులు పూర్తయితే మూసీ మరో స్వర్గసీమలా మారుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మూసీని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. 2030 డిసెంబర్లోగా దీనిని పూర్తి చేయాలని తెలంగాణ మంత్రిమండలి నిర్ణయించింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు 5863 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ అంచనాలో 4100 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు అప్పుగా ఇస్తే మిగిలిన 1763 కోట్లు భరించడానికి రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. డిపిఆర్ల తయారీ బాధ్యతను కన్సల్టెన్సీ సంస్థలకు అప్పగించినట్లు సమాచారం. త్వరలోనే వాటిని పూర్తి చేయించి కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు అందజేయడానికి రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.